నేను క్యూకెనాఫ్లోని టూలిప్ గార్డెన్స్లోకి ఎంటర్ అయిపోయాను. సో క్యూకెనాఫ్ అనేది ఇక్కడ నెదర్లాండ్స్లో ఉంది. ఈ టూలిప్ గార్డెన్స్ అనేది వరల్డ్ ఫేమస్ టూలిప్ గార్డెన్స్. ఎందుకంటే ఇక్కడ టూలిప్స్ ఉంటాయి, డాఫడిల్స్ ఉంటాయి, ఇంకా రకరకాల ఫ్లవర్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని లక్షల ఫ్లవర్స్ అనేది ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇక్కడ May 12th ఓన్లీ 2 నెలలు మాత్రమే ఇక్కడ ఓపెన్ చేస్తారన్నాం కదా. సో May 12th ఎందుకు క్లోజ్ చేస్తారంటే ఇక్కడ చూసుకోండి, ఆల్రెడీ మనకి బోల్డ్ అని పూలు వాడిపోతున్నాయి. మల్టిపుల్ కలర్స్లో మీకు టూలిప్స్ని డాఫడిల్స్ని చూపిస్తున్నా చూడండి. మనకి బోల్డ్ అని పువ్వుల్ని రకరకాలుగా ఇక్కడ అందంగా డిజైన్ చేసి ఇక్కడ ఒక మధ్యలో ఒక చెట్టును పెట్టి సో చుట్టూరు ఇక్కడ ఇది ఒక ఫోటో స్పాట్ లాగా తయారు చేశారనమాట. సూపర్గా ఉంది. సో ఎంత బాగుంది చూడండి. మల్టిపుల్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నీ ఒకటే చోట ఇక్కడ పొందుపరిచారు. కెనాల్ క్రూజ్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా మా బస్ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు చీజ్ ఫ్యాక్టరీకి వెళ్ళాలి. సో చీజ్ ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ నుంచి టూలిప్ గార్డెన్స్ అనమాట. అయితే చీజ్ ఫ్యాక్టరీలో మనం ఎట్లాగో నేను చీజ్ కొనేది లేదు, చీజ్ తినేది కూడా లేదు. సో దాని బదులు సో ఇక్కడ మినియేచర్ హాలండ్ అని చెప్పేసి మడురో డామ్లో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. సో అదేంటంటే మనకి అన్నీ కూడా చాలా పెద్ద పెద్ద హ్యూజ్ బిల్డింగ్స్ ఆఫ్ అంటే మెయిన్ అట్రాక్షన్స్ ఆఫ్ నెదర్లాండ్స్. హాలండ్కి సంబంధించిన అన్ని అట్రాక్షన్స్ అన్నీ 25 రెట్లు చిన్నగా చేస్తే ఎలా ఉంటుందో అలా. సో 25 times చిన్నగా చేస్తే అన్ని చిన్నగా కనిపిస్తాయి అనమాట. సో అవన్నీ బిల్డింగ్స్ పక్కన మనం అవన్నీ ఒక లిలీపుట్స్ లాగా బిల్డింగ్స్ అని మనం హ్యూజ్ పెద్ద మనుషులాగా కనిపిస్తాం అనమాట. అలాంటి ప్లేస్ ఒకటి ఉంది, దాన్ని వెళ్దామని చెప్పేసి మేము ప్రపోజ్ చేసాము. కాకపోతే దానికి ఏంటంటే మళ్ళీ దానికి సపరేట్గా ఎంట్రీ ఫీ పే చేయాలని చెప్పేసానంటే చాలామంది ఒప్పుకోలేదు. సో అందుకని మేమేం చేసామంటే పర్సనల్గా ఒక కార్ మాట్లాడుకొని ఆ కార్లో ఇప్పుడు మడురో డామ్ వైపు వెళ్తున్నాం. సో మడురో డామ్లో మాకు మినియేచర్ హాలండ్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. దాని తర్వాత అక్కడ నుంచి టూలిప్ గార్డెన్స్కి వెళ్ళిపోయి మళ్ళీ మా బస్ టూర్ మేట్స్ అందరినీ కలుస్తాం. సో మడురో డామ్ దగ్గరకు వచ్చేసాము. మడురో డామ్ అంటే మనకి మినియేచర్ హాలండ్. సో ప్రతి ఒక్కటి ఇక్కడ హాలండ్లో ఉన్న ఆల్ ఫేమస్ ప్లేసెస్ అన్నిటినీ 25 times చిన్నగా చేస్తే ఎంత ఉంటుందో అలాంటి మినియేచర్ పార్క్ అనమాట. ఇది సూపర్గా ఉంటుంది. సో మేము అది ఆన్లైన్లో చూసాను, రివ్యూస్ చూసాను, అంతకుముందు చూసాను కాబట్టి నాకు అది ఐడియా ఉంది. సో ఖచ్చితంగా ఇది మిస్ చేయొద్దు అనిపించి మేము స్పెషల్గా ట్యాక్సీ తీసుకొని మరి ఇక్కడికి వచ్చాము. సో లోపలికి వెళ్ళాక చూద్దాం ఎలా ఉందనేది. సో వీళ్ళ నేషనల్ ఫ్లాగ్ని తీసుకెళ్తున్నారు చూడొచ్చు. రేపు ఇక్కడ లిబరేషన్ డే సెలబ్రేషన్స్ చేయడానికి ప్రిపరేషన్ చేస్తున్నారు ఆల్రెడీ. సో దాని గురించి వాళ్ళ నేషనల్ ఫ్లాగ్ని వీళ్ళు క్యారీ చేస్తున్నారు. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. సో ఈ మడురో డామ్ అనేది మనకి నెదర్లాండ్స్ నుంచి దాదాపు ఒక 55 kilometers బయట ది హాగ్, సెకండ్ క్యాపిటల్ ఆఫ్ నెదర్లాండ్స్. సో ఆమ్స్టర్డామ్ నుంచి ది హాగ్కి వచ్చాము. ది హాగ్లో మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఉంది. ప్లస్ ఇక్కడ మనకి ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ఇచ్ఛామరణం అంటే మర్సీ కిల్లింగ్ అనే ఒక ఆప్షన్ అనేది ప్రపంచం మొత్తంలో ఈ ఒక్క దేశంలో ఈ ఒక్క సిటీలో మాత్రమే. సో ది హాగ్కి వచ్చి ఇక్కడ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే ఇచ్ఛామరణం అనేది మనకి మర్సీ కిల్లింగ్ అనేది కుదురుతుంది అనమాట. దట్స్ ఇట్. మనకి ఇక్కడ లోపల రావడంతోనే ఒక సినిమా చూపిస్తున్నారు, స్క్రీన్ అనేది వేసి ఇక్కడ హిస్టరీ అనేది చెప్తున్నారు అనమాట. హిస్టరీ ఆఫ్ నెదర్లాండ్స్ అనేది హ్యూజ్ స్క్రీన్ ఉంది. సో చూస్తున్నారా, మనము ఇక్కడ మినియేచర్ పార్క్లోకి ఎంటర్ అవ్వడంతోనే ఇక్కడ ఒక హ్యూజ్ బిల్డింగ్ ఉన్నట్టు, దాని చుట్టూరా చెట్లు ఉన్నట్టు ఎలా సెటప్ చేశారు. సో దీన్ని ఒక 25 times పెద్దగా చేస్తే ఎలా ఉంటుంది అనేది అది రియాలిటీ అనమాట. సో ఎగ్జాక్ట్ 1:25 స్కేల్ పెట్టుకొని ఇలా కంప్లీట్ ఒక బిల్డింగ్ సెటప్. సో కంప్లీట్గా ఒక బిల్డింగ్ సెటప్ని మినియేచర్ పార్క్ లాగా తయారు చేశారు. సూపర్గా ఉంది. ఇది ఎంట్రన్స్లో స్టార్ట్ అయిందే. సో ఇది టీజర్ మాత్రమే, అసలైన సినిమా లోపల ఉంది ఫ్రెండ్స్. సో ఇప్పుడే మనము అక్కడ సినిమాలో చూసాం కదా, సో జార్జ్ మడురో అతని పేరు అనమాట. సో అతని యొక్క మెమరీలో ఈ మడురో డామ్ అనేది క్రియేట్ చేశారు వాళ్ళ పేరెంట్స్. సో అతను తన లైఫ్ అనేది వార్లో పోగొట్టుకోవడం జరిగింది. సో నాజీల చేతిలో అంటే హిట్లర్ చేతిలో, జర్మన్స్ చేతిలో అతను ఒక యుద్ధ ఖైదీగా అతను పట్టుబడి ఆ తర్వాత అతను చంపేయడం జరిగింది. ఆ తర్వాత అతని మెమరీ తోటి ఇక్కడ ఈ డ్యామ్ అనేది మడురో డామ్ అనేది కట్టడం జరిగింది. సో ఇదంతా కూడా ఒక మినియేచర్ పార్క్. సో మీరు ఇక్కడ ఏది చూసుకున్నా కూడా అన్ని రియలిస్టిక్గా, లైవ్లీగా చాలా సూపర్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో దీని గురించి ఆల్రెడీ నేను అంతకుముందు విన్నాను, ఇప్పుడు మీకు నేను మీకు చూపిస్తున్నాను. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సో ఇదంతా కూడా కంప్లీట్, ఇదంతా ఒక పార్క్. సో పెద్ద ఎక్కువ లేదు స్పేస్, మొత్తం స్పేస్ అంతా ఇంతే కంప్లీట్గా. కానీ మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ చూసుకుంటే అక్కడ మీకు ట్రైన్ కూడా కనిపిస్తుంది చూడండి. సో ఎగ్జాక్ట్ రిప్లికా. సో మనకి రియల్ లైఫ్లో ఎలా ఉంటాయో అలాంటి ఎగ్జాక్ట్ రిప్లికా 25,000 timesని తగ్గించుకొని 1:25,000 times 1:25 times. సో 25 రెట్లు తగ్గించేసి దాన్ని వీళ్ళు ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. సో 1:25.
సో 25 రెట్లు తగ్గిస్తే ఎలా ఉంటుందో దాని మినియేచర్ వర్షన్స్ తీసుకొచ్చి చేశారు. సూపర్బ్గా ఉంది, నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఆల్రెడీ మనం సినిమాలో చూసుకున్నాము, సో ఇప్పుడు ఇక్కడ రియల్ లైఫ్లో చూస్తున్నాం. అక్కడ ఈవెన్ ఏరోప్లేన్ కూడా వాళ్ళు ఇక్కడ ప్రిపేర్ చేసింది కూడా ఎగ్జాక్ట్ రిప్లికా అనమాట. సో కంప్లీట్ ఇక్కడ ఏది చూసుకున్నా సరే, సో ఈవెన్ ఇంక్లూడింగ్ మనకు అక్కడ కనిపించే విండ్ మిల్స్తో సహా, సో నెదర్లాండ్స్ అండ్ జర్మనీ అండ్ బెల్జియం ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఫేమస్ ఫర్ విండ్ మిల్స్. సో అప్పటి విండ్ మిల్స్తో సహా అప్పటి ఎలాంటి స్ట్రక్చర్ ఉందో అదే స్ట్రక్చర్లో దానికి 25 టైమ్స్ మినియేచర్ వర్షన్లో క్రియేట్ చేసి పెట్టారనమాట. సూపర్బ్గా ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ హ్యూజ్ డూరెపాల్ అని ఉంది. సో డూరెపాల్ బిల్డింగ్ అనమాట. సో దాని ఎగ్జాక్ట్ రిప్లికా అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. అంత సూపర్బ్గా ఉంది చూడండి. ఇక్కడ మొత్తం ఎంటైర్ కాలనీ, మారిషస్ కాలనీ ఆఫ్ డెన్ హాగ్. సో డెన్ హాగ్ అనేది ఇక్కడ వీళ్ళ లోకల్ నేమ్ అనమాట. మనకి ది హాగ్ని డెన్ హాగ్ అంటారు. సో ఈ కాలనీ మొత్తం బిల్డింగ్స్ చుట్టూరా ఇంక్లూడింగ్ చర్చ్ వీళ్ళు ఇక్కడ మినియేచర్ వర్షన్ క్రియేట్ చేయడం జరిగింది. సో లోపల మనకి సోల్జర్స్తో సహా వీళ్ళు కనిపిస్తున్నారు. మొత్తం బ్యూటిఫుల్గా చూడండి. అక్కడ పక్కన మనుషులను చూస్తుంటే వాళ్ళందరూ హ్యూజ్, వాళ్ళు ఏదో పెద్ద మనుషుల్లాగా, ఇదేమో జస్ట్ ఒక లిల్లీపుట్ బిల్డింగ్స్ లాగా కనిపిస్తున్నాయి. చూస్తున్నారు ఇక్కడ సైన్యం ఎలా ఉన్నారో. ఇది ప్రెసన్ హాఫ్ లొకేషన్. ఈ లొకేషన్ కూడా మొత్తం కవర్ చేస్తారు. అసలు ఇంత డీటెయిలింగ్గా చేశారు చూడండి. ఈవెన్ చెట్లు కూడా ఇంత సూపర్బ్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అల్టిమేట్గా డిజైన్ చేశారు చెట్ల సైజెస్తో సహా. సూపర్బ్గా ఉంది కదా. ఇక్కడ వాటర్ పోర్ట్ ఉంది అండ్ విస్ బ్యాంక్ బిల్డింగ్. సో ఆల్ ద అట్రాక్షన్స్ ఆఫ్ హాలాండ్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది స్టార్డస్. ఇది రైల్వే స్టేషన్ యొక్క మినియేచర్. సో మనకి ట్రైన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. వావ్, బ్యూటిఫుల్. మనకి ట్రైన్ ట్రావెల్ చేస్తూ వెళ్ళిపోతుంది. సో అది కూడా మనకి క్లియర్ కనబడుతుంది చూడండి. ఎంత బ్యూటిఫుల్గా చూడండి. దాన్ని మినియేచర్ పెట్టడమే కాకుండా రియాలిటీలో ట్రైన్ కూడా పెట్టేసి దాన్ని బ్యూటిఫుల్గా డిపిక్షన్ అనేది చూపిస్తున్నారు. ఇక్కడ బ్రైట్స్ ప్లేస్ అని చెప్పేసి అని రాస్తుంది. వావ్, అంత బ్యూటిఫుల్గా చూడండి. బిల్డింగ్ కానీ దాని చుట్టూరా ల్యాండ్స్కేపింగ్ కానీ గేట్స్ కానీ అల్టిమేట్ ఉన్నాయి. సూపర్. సో ఇక్కడ మొత్తం కంప్లీట్ ఎయిర్పోర్ట్ స్ట్రక్చర్ కూడా క్రియేట్ చేశారు. సో KLM రాయల్ డచ్ ఎయిర్లైన్స్. సో KLM అనేది వీళ్ళ ఓన్ రాయల్ డచ్ ఎయిర్లైన్స్ అనమాట. సో దీనికి ఇక్కడ వీళ్ళు మెషిన్ ఆపరేటెడ్ ఫ్లైట్స్ కూడా పెట్టారు. సో ప్రాపర్గా మనకంటే రన్వే ఎలా ఉంటుంది అవన్నీ కూడా హోల్ సెటప్ చూపిస్తున్నారు. సో అక్కడ మీరు చూసుకోవచ్చు KLM ఎయిర్లైన్స్ది ఫ్లైట్ కూడా ఒక రెప్లికా అనేది పెట్టడం జరిగింది. సూపర్గా ఉంది, చాలా బాగుంది. అసలు ఎయిర్పోర్ట్ స్ట్రక్చర్ చూడండి ఎంత బాగుందో. మొత్తం కంప్లీట్ రన్వే చూపిస్తున్నారు. సూపర్గా ఉంది ఇది. ఎట్లుంచినామా? సూపర్ కదా. సూపర్. అక్షయ్ ఎలా ఉంది? సూపర్. సూపర్. అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనకు అన్ని ఇక్కడే, మొత్తం హోల్ నెదర్లాండ్స్ అయితే ఇక్కడే ఉంది. ఇంతకుముందు మనం ప్యాసింజర్ ట్రైన్ చూసాం కదా, ఇప్పుడు గూడ్స్ ట్రైన్ కనిపిస్తుంది. వావ్, బ్యూటిఫుల్. ఇక్కడ ఆమ్స్టర్డామ్ ఎయిర్పోర్ట్ స్కిపోల్ అని ఉంది, అంటే ఎయిర్పోర్ట్ స్కూల్ అనమాట వాళ్ళ భాష ప్రకారం. సో మొత్తం కంప్లీట్ ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో, పార్కింగ్ ఎలా ఉంటుందో, మొత్తం ఈ వెహికల్స్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, బస్సెస్, కార్స్, పార్కింగ్ ఏరియా ఇవన్నీ కూడా చూపిస్తున్నారు. సో మనకి ఎయిర్పోర్ట్లో మనకి ఫ్లైట్ ఎక్కించడానికి ముందు వెళ్ళే బస్సెస్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అంత సూపర్ ఉంది చూడండి. మనకు ఒక రియలిస్టిక్ ఫీలింగ్ వచ్చేలాగానే ఉంది. ఇంక్లూడింగ్ వాచ్ టవర్తో సహా ఇక్కడ పెట్టడం జరిగింది.
వావ్, బ్యూటిఫుల్. ఇక్కడ అన్నీ మెషిన్ ఆపరేటెడ్, రిమోట్ ఆపరేటెడ్ వెహికల్స్ పెట్టి అవి ఎలా కదులుతున్నాయో కూడా చూపిస్తుందో మనకు ఒక రియలిస్టిక్ ఫీలింగ్ అనేది రావస్తుంది. నిజంగా ఇక్కడ అవి కదులుతున్నాయేమో, నిజంగా అవి జరుగుతుందేమో, నిజంగా ఒక ఎయిర్పోర్ట్ ఉందేమో అనే ఫీలింగ్ వచ్చేలాగా ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేశారు. ఇక్కడ KLM ఎయిర్లైన్స్ వాళ్ళది ఫ్లయింగ్ డచ్మెన్ అని చెప్పి రాస్తుంది. సో వీళ్ళ డచ్ వాళ్ళ ఎయిర్లైన్స్ అనమాట, వీళ్ళ సొంత ఎయిర్లైన్స్ కంపెనీ ఇది, నెదర్లాండ్స్ వాళ్ళది. సో ఇది కూడా ఇక్కడ వీళ్ళు డెపిక్షన్ పెట్టారు. ఇది 25 టైమ్స్ అయితే పెద్దది కాదు, ఇది కొంచెం పెద్దదే పెట్టారు ఇక్కడ, మరీ చిన్నది కాకుండా. సో మినియేచర్ వర్షన్ కాకుండా మినీ ఎయిర్ప్లేన్ అనుకోవచ్చు. ఇక్కడ ఒక రైల్వే స్టేషన్లో మనం నిల్చుంటే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ వచ్చినట్టు. సో బేసిక్లీ మనం చాలా పెద్ద మనుషులాగా కనిపించేలాగా ఇక్కడ ఈ వీడియోలో మనకి ఒక ఇంపాక్ట్ అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా ఒక రైల్వే స్టేషన్, రైల్వే ట్రాక్స్ ఉన్నట్టు ఇక్కడ సెటప్ చేశారు. సో మనం ఇక్కడ కింద నుంచి ఉండడం వల్ల సో ఓన్లీ మన ఫేస్ మాత్రమే కనిపిస్తుంది. సో మామూలు వాళ్ళ మనుషులతో ఈక్వల్గా కనిపించేటట్టు ఇలా సెట్ చేశారు. కానీ సో ఇదంతా కంప్లీట్ ఎంటైర్ రైల్వే ట్రాక్ అనేది ఇక్కడ నుంచి అక్కడ దాకా హోల్ పార్క్లో చాలా పెద్దది ఒక రైల్వే ట్రాక్ అనేది క్రియేట్ చేశారు. సూపర్బ్గా ఉంది. ఇది ఒక రైల్వే స్టేషన్ కాంప్లెక్స్ని మొత్తం ఇక్కడ క్రియేట్ చేశారు. ఇప్పుడు మన హైదరాబాద్లో కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా, సో అలాంటి కేబుల్ బ్రిడ్జ్ ఇక్కడ కూడా ఉంది. కాకపోతే ఇది దుర్గం చెరువుని చూసి కట్టలేదు, ఎందుకంటే ఇది అంతకుముందే కట్టారు ఇది. సో ఇదంతా కూడా కేబుల్ బ్రిడ్జ్ని ఇక్కడ సెటప్ చేశారు. సో సూపర్బ్గా, మన కేబుల్ బ్రిడ్జ్ అంటే మనం పట్టుకోలేము, చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ మాత్రం మనకి అందుతుంది రెండు వైపులా కూడా. సో అంత హ్యూజ్ ఉంది. సో ఇదంతా కూడా కేబుల్ బ్రిడ్జ్. అండ్ ఇక్కడ చుట్టుపక్కల మీరు చూసుకుంటే మనకి ఇక్కడ బోట్స్, షిప్స్, సో చుట్టూరా రైల్వే ట్రాక్ వేసుకున్నారు వీళ్ళు. రైల్వే ట్రాక్లో రకరకాల ట్రైన్స్, మనకి గూడ్స్ ట్రైన్స్, ప్యాసింజర్ ట్రైన్స్ వస్తున్నట్టు పోతున్నట్టు ఇక్కడ కనపడుతూనే ఉన్నాయి. సో ఇక్కడ మధ్యలో మనకి వీళ్ళు పోర్ట్స్, షిప్స్, బోట్స్ ఇవన్నీ కూడా పెట్టారనమాట. సూపర్బ్గా ఉంది. సో ఇక్కడ ఏదో మనము జెన్యూన్గా ఒక నది పైన, సముద్రం పైన ఒక బ్రిడ్జ్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలాంటి సెటప్ చేసి పెట్టారు. నాకైతే సూపర్బ్గా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్స్లో తెలియజేయండి. ఇక్కడ విండ్ మిల్స్ కూడా సూపర్బ్గా ఉన్నాయి. ఆ విండ్ మిల్స్ అనేది ఎంత బాగుంది చూడండి. ఆ విండ్ మిల్స్తో యాక్చువల్గా ఇవి ఎలా మనకి విండ్ నుంచి పవర్ జనరేట్ చేస్తుంది అనేది కూడా మీరు చూసుకోవచ్చు. సూపర్బ్గా ఉంది, చాలా బాగుంది. సో వాళ్ళు అక్కడ బోర్ నుంచి కొడుతూ ఉంటే పవర్ జనరేట్ అయ్యి వాటర్ అనేది వస్తున్నాయి, అది కూడా మనం చూడొచ్చు. ఇక్కడ మీకు వాచ్ టవర్ అండ్ సముద్రం ఉన్నట్టు బోట్, షిప్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. సూపర్బ్గా ఉంది. ఇలా ఇప్పుడు ఇక్కడ మరుడోరంకి వచ్చి మీకు ఇక్కడ ఈ హాలండ్లోని మినియేచర్ పార్క్ని నేను చూపించడం జరిగింది. సో మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. ఎందుకంటే మాకు అసలు యాక్చువల్గా దీంట్లో అవకాశమే లేకుండే, మాకు స్లాట్ లేకపోయినా సరే ఆ స్లాట్ని కుదుర్చుకొని మీకోసమే స్పెషల్గా నేను ఇక్కడికి వచ్చి చూపిస్తున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో మీకు ఎలా అనిపిస్తుంది అనేది చూసి కమెంట్ చేయండి. రేపు వీళ్ళ లిబరేషన్ డే, సో ఇండిపెండెన్స్ డే కాబట్టి వాళ్ళు ఈరోజు నైట్ నుంచే ప్రిపరేషన్స్ అండ్ సెలబ్రేషన్స్ అనేది చేసుకుంటున్నారు. సో అది మనం చూడొచ్చు. ఇక్కడ వాళ్ళు అక్కడ షూట్ చేస్తున్నారు కూడా, వాళ్ళు షూట్ చేసేదాన్ని మనం షూట్ చేస్తున్నాం. సో వీఆర్ జస్ట్ లక్కీ ఎనఫ్ టు విట్నెస్ ఎ లాట్ ఆఫ్ స్పెషల్ డేస్. మనం స్పెషల్ డేస్లో వెళ్తున్నాము, వాటిని విట్నెస్ చేసి మీకు అందరికీ చూపిస్తున్నాం. సెలబ్రేషన్కి ప్రెస్ రిహార్సల్ అనుకోవచ్చు. లిబరేషన్ డే సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ సూపర్గా ఉన్నారు. నాకు నచ్చినప్పుడు స్కూల్లో రోజులు గుర్తొస్తున్నాయి. మన ఆగస్ట్ 15కి, Jan 26కి ఇలాగే మేము ప్రిపేర్ అయ్యేవాళ్ళము స్కూల్లో. ఆ రోజులు గుర్తొస్తున్నాయి. ఆ మ్యూజిక్ కూడా చూస్తుంటే అలాగే ఉంది, మన జనగణ మనం వింటున్నట్టే ఉంది. సో వీళ్ళు వాళ్ళ నేషనల్ ఫ్లాగ్ని తీసుకొని వీళ్ళు బయలుదేరుతున్నారు వాళ్ళ స్టేజ్ మీదకి. బ్యూటిఫుల్. ఇట్స్ ఎ వెరీ గుడ్ సెలబ్రేషన్. ఏ దేశం వాళ్ళైనా సరే వాళ్ళ దేశం యొక్క లిబరేషన్ డే లేదా ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం, దాన్ని మనం క్యాప్చర్ చేయడం అనేది మన అదృష్టం. చూడడం అదృష్టం, మీకు చూపించడం మీ అదృష్టం. ఐఎమ్ రియలీ లక్కీ. ఇప్పుడు మేము మడోర్డామ్లోని మినియేచర్ గార్డెన్లో, ఆల్రెడీ మినియేచర్ పార్క్లో అన్ని సూపర్బ్గా ఉన్న మినియేచర్ ఆర్కిటెక్ట్స్ని, ఆర్టిఫాక్ట్స్ని, లొకేషన్స్ని చూసుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పుడు మేము వెళ్తుంది క్యూకెన్హాఫ్.
క్యూకెన్హాఫ్ అనేది ఇక్కడ ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ టులిప్ గార్డెన్స్. సో కొన్ని లక్షల టులిప్స్, కొన్ని లక్షల డాఫోడిల్స్ ఇక్కడ ఈ గార్డెన్లో మనకి కనిపించబోతున్నాం. సో క్యూకెన్హాఫ్లోని టులిప్ గార్డెన్స్కి వెళ్తాము. ఇది సంవత్సరంలో కేవలం 2 నెలలు మాత్రమే విజిటర్స్కి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ టైంలో మాత్రమే ఈ పూలు పూస్తాయి అన్నమాట. సో పూలు పూసే సమయంలో ఆ గార్డెన్స్ అనేది విజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనకి మే 12th వరకు మాత్రమే ఈ సంవత్సరం అవకాశం. సో మనం ఇప్పుడు ఈరోజు మే 4th కాబట్టి ఇంకొక 1 వీక్ అవకాశం ఉంది. సో మా ఐటనరీలో ఇది ఇంక్లూడ్ చేసుకొని మేము వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు టులిప్ గార్డెన్స్కి వెళ్ళి అక్కడ డాఫోడిల్స్ని, టులిప్స్ని చూసి ఎంజాయ్ చేద్దాం. సో కీప్ వాచింగ్. సో నేను క్యూకెన్హాఫ్లోని టులిప్ గార్డెన్స్లోకి ఎంటర్ అయిపోయాను. సో క్యూకెన్హాఫ్ అనేది ఇక్కడ నెదర్లాండ్స్లో ఉంది. ఈ టులిప్ గార్డెన్స్ అనేది వరల్డ్ ఫేమస్ టులిప్ గార్డెన్స్. ఎందుకంటే ఇక్కడ టులిప్స్ ఉంటాయి, డాఫోడిల్స్ ఉంటాయి, ఇంకా రకరకాల ఫ్లవర్స్ ఉంటాయి. ఇక్కడ కొన్ని లక్షల ఫ్లవర్స్ అనేది ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఈ పర్టికులర్ గార్డెన్స్ అనేది సంవత్సరంలో కేవలం 2 నెలలు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలోనే వీళ్ళకి పంట అనేది వస్తుందన్నమాట. నార్మల్గా సెప్టెంబర్, అక్టోబర్ టైంలో ఇంకో పంట వస్తుంది. అప్పుడు ఏంటంటే కమర్షియల్గా ఉంచుతారు. సో కమర్షియల్ టైంలో మనకి ఇది ఓపెన్ అనేది ఉండదు. సో సంవత్సరంలో 2 నెలలు మాత్రమే ఉండే టులిప్ గార్డెన్లోకి వచ్చాం చిన్నమ్మ. సో హ్యాపీ కదా. సో ఎందుకంటే ఇది లేకపోతే జనరలీ టూర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే అయితే ఇది లేకపోతే మనకి మినియేచర్ హాల్ అని చూపిస్తారు. సో ఈరోజు మనం ఏం చేసామంటే మినియేచర్ హాల్ అని చూసుకున్నాం, టూలిప్ గార్డెన్స్ కూడా మొత్తానికి 2 మిస్ చేయకుండా. సో మీరు చూస్తున్నారు, మన వీడియోని చూస్తున్న సబ్స్క్రైబర్స్ అందరు కూడా, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరు కూడా చూస్తున్నారు. సో దే ఆర్ ఆల్సో లక్కీ, మనం కూడా లక్కీ, డబుల్ లక్కీ అంతే. ఇక్కడ మే 12th ఓన్లీ 2 నెలలు మాత్రమే ఇక్కడ ఓపెన్ చేస్తారన్నాం కదా. సో మే 12th ఎందుకు క్లోజ్ చేస్తారంటే ఇక్కడ చూసుకోండి, ఆల్రెడీ మనకి బోల్డ్ అని పూలు వాడిపోతున్నాయి. సో ఈ వాడిపోతూ ఉంటాయి కాబట్టి ఎండకి ఇక్కడ ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది. సో ఈ టైంలో మే 12 తర్వాత మనకి మే 15 నుంచి ఆగస్ట్ వరకు ఇది ఇక్కడ సమ్మర్ సీజన్ అనమాట. సో స్ప్రింగ్ వరకు మాత్రమే, అంటే వింటర్కి సమ్మర్కి మధ్యలో వచ్చే స్ప్రింగ్ సీజన్లో మాత్రమే ఈ పూల తోట అనేది ఓపెన్ ఉంటుంది. మిగతా సమయంలో బంద్ చేసి పెడతారు. సో ఎందుకు అనేది దానికి రీజన్ ఇదే అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ వాడిపోవడం మొదలైంది. ఇంకొక వారం రోజులు అయితే మొత్తం కంప్లీట్గా ఈ తోటని బంద్ చేసేస్తాం. మల్టిపుల్ కలర్స్లో మీకు టులిప్స్ని, డాఫోడిల్స్ని చూపిస్తున్నా చూడండి. ఇక్కడ ఆరెంజ్, పింక్, బేబీ పింక్ అండ్ డార్క్ పింక్. మీరు చూసుకుంటే వైట్ అండ్ మల్టిపుల్ కలర్స్లో ఉండే పూలు ఇంకా కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి బోల్డ్ అని పువ్వుల్ని రకరకాలుగా ఇక్కడ అందంగా డిజైన్ చేసి ఇక్కడ ఒక మధ్యలో ఒక చెట్టును పెట్టి సో చుట్టూరు ఇక్కడ ఇది ఒక ఫోటో స్పాట్ లాగా తయారు చేశారనమాట. సూపర్గా ఉంది. సో ఎంత బాగుంది చూడండి. మల్టిపుల్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్, మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నీ ఒకటే చోట ఇక్కడ పొందుపరిచారు. సో మనము దుబాయ్లో కూడా మిరాకిల్ గార్డెన్లో కూడా చూసుకున్నాము, ఇలాగే బోల్డ్ అని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. కాకపోతే అవన్నీ పూల తొట్లల్లో వాళ్ళు అక్కడ తీసుకొచ్చి పెట్టారు. ఇవన్నీ న్యాచురల్గా ఇక్కడ ఈ భూమిలో ఈ చెట్లు ఇవి ఇక్కడ ఈ పూల మొక్కలు అనేది ఇక్కడ నాటడం జరిగింది. ఇంత సూపర్గా మెయింటైన్ చేయడం జరిగింది. మనకి ఇంకో డిఫరెంట్ రకమైన టులిప్స్ కనిపిస్తున్నాయి. వైట్ అండ్ ఆరెంజ్ మిక్స్ అయిన టులిప్స్ అంత సూపర్గా ఉన్నాయి చూడండి. అల్టిమేట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మనకి ఇప్పుడు ఎల్లో అండ్ వైట్ మిక్స్ అయిన ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. సూపర్గా ఉన్నాయి. పేరు గొప్ప ఊరు దిబ్బ అని ఎక్కడన్నా విన్నారా సామెత? ఆ సామెతకి ఇదే ఖచ్చితంగా నిలువెత్తు నిదర్శనం. సో ఇంత పెద్ద పేరు ఇక్కడ దాదాపు 28 యూరోస్ పెట్టుకొని, అంటే దాదాపు 2,500 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వస్తే మాకు కనబడుతుంది. ఇది మొత్తం అన్నీ కంప్లీట్ ఎండిపోయిన పువ్వులు. సో ఇలా మనలాగా డిసప్పాయింట్ అవ్వద్దనే వీళ్ళు మే 12కే క్లోజ్ చేసేస్తారనమాట. సంవత్సరంలో 2 నెలలు మాత్రమే ఉంటాయి. కాకపోతే బ్లూమింగ్ అనేది అప్పుడే అయిపోయి ఎండిపోవడం కూడా స్టార్ట్ అయింది. సో బ్లూమ్ అయిన సమయంలో మాత్రం సూపర్గా ఉంటుంది. ఎండిపోతున్నాయి, కాకపోతే వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇప్పటికీ వీళ్ళు మెయింటైన్ చేయడం చాలా బాగుంది, కాకపోతే ఎండిపోతున్నాయి. ఇది పరిస్థితి. డాఫోడిల్స్ కూడా కనిపిస్తున్నాయి, భలే సెంట్ ఉన్నాయి అనమాట. స్మెల్ చాలా బాగుంది, మంచి స్మెల్ ఉంది. టులిప్ని ఐస్ లాలీ అంటారు. ఇక్కడ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్ అయిన ఫ్లవర్స్. ఇవి రెడ్ కలర్ ఫ్లవర్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. రోజా పూలలా ఉన్నాయి, కానీ రోజా పూలు అయితే కావు. దీంట్లో కూడా కొన్ని ఎండిపోయినట్టున్నా కూడా బ్లూమింగ్లో ఉన్న ఇవి మాత్రం సూపర్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ పూలు అయితే మాత్రం లిటరలీ అన్నీ ఎండిపోయాయి. అసలు
ఇది కూడా స్పెషల్ అనుకోవచ్చు. ఎవరైనా సరే బ్లూమింగ్ ఉన్న పూలు చూపిస్తారు, నేనేమో అన్ని ఎండిపోయిన పూలు చూపిస్తున్నా. సో మనకి ఏం చేసినా మనం ఒక స్పెషల్ ఉంటుంది కదా, సో ఇది ఒక రకమైన స్పెషాలిటీ అన్నమాట. దీన్ని గోల్డెన్ స్టేట్ తులిపా అని రాశారు అన్నిట్లో. సో వీళ్ళ భాషలో తులిప్స్ని తులిపా అంటారు అనుకుంటా. ప్యారోట్ నెగ్రీటా అండ్ దెన్ నెగ్రీటా, దెన్ గుడో స్ట్రింక్, ఎడిన్బరా స్కాట్లాండ్ నుంచి వచ్చినట్టుంది, టెంపుల్ ఆఫ్ బ్యూటీ, ఇంగిల్ వింగ్స్. సో ఇలా అన్నిటి పేర్లు కూడా పెట్టారు, ఎందుకంటే వీటి పేర్లు కూడా మనకు తెలియదు. దర్విడ్ సైన్. బ్లూమింగ్ ఉన్న పూలు చూస్తుంటే మాత్రం సూపర్గా ఉన్నాయి, ఎండిపోయిన పూలు చూస్తుంటే మాత్రం బాగా అనిపిస్తుంది. అండ్ దెన్ యుమినిమ్ మురాసోకి, వీటి పేర్లు కూడా ఎప్పుడు వినలేదు నేను. బంజా లూకా. కనిపిస్తున్న ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్ అయిన ఫ్లవర్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి, చాలా బాగుంది. రెడ్ ఫ్లవర్స్ తర్వాత నాకు ఈ ఫ్లవర్స్ చాలా వరకు వచ్చాయి. ఇవన్నీ ఇంకా బ్లూమింగ్లోనే ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. ఆ తర్వాత రెడ్ అండ్ వైట్ మిక్స్ అయినాయి, ఆ తర్వాత వైట్ అండ్ రెడ్ మిక్స్ అయినాయి. ఎడ్వర్డ్ పెల్గర్ అంటారంట. అన్ని రకరకాల కాంబినేషన్లో బ్యూటిఫుల్ కలర్స్లో చాలా బాగున్నాయి. కాకపోతే ఇవన్నీ ఇంకా బ్లూమింగ్లో ఉండుంటే ఇంకా సూపర్గా ఉండేది. బట్ ఇప్పటికీ ఇలా మెయింటైన్ చేయడం AAA అంటారు అన్నమాట వీటిని. ఇవన్నీ లిటరలీ అన్నీ ఒరిగిపోయాయి AAAs అయితే. అక్కడ బంజా లూకాలు కూడా అక్కడ చూసాము ఇంతకుముందు, ఇక్కడ కూడా ఉన్నాయి. హాలండ్ చెక్, సోలో, జాయ్ ఆఫ్ స్ప్రింగ్, ఐస్ క్రీమ్ టులిప్స్ అంటారు, ఐస్ క్రీమ్ లాగా. సో కప్లో ఐస్ క్రీమ్ ఉన్నట్టున్నాయి. ఇవన్నీ ఇంకా పూలు ఇంకా ఏమి ఎండిపోకుండా సూపర్గా సర్క్యులర్ ఫార్మాట్లో చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్. ఒక సర్కిల్స్లో వచ్చే ఒక వాటర్ ఫౌంటైన్ ఉంది, సూపర్గా ఉంది. మామూలుగా పైకి ఎగురుతుంటాయి వాటర్, ఇవి ఓన్లీ సర్కిల్గా వస్తున్నాయి వాటర్. ఫౌంటైన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మా అబ్బాయికి షూస్ ఒకటి కనబడుతున్నాయి, సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ షూ అనేది పెట్టుకొని ఫొటోస్ దిగడానికి చాలా బాగుంది. డాన్సులు కూడా చేస్తున్నాడు, ఆడ మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తున్నాడు. సూపర్. మ్యూజిక్ ఉంటే మా అబ్బాయి డాన్స్ చేస్తున్నాడు మంచిగా. ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది ఆడ ప్లే చేస్తూ వాళ్ళు అక్కడ ఇలా ప్లే చేయడం జరుగుతుంది. సూపర్గా ఉంది. ఫ్లవర్స్తో పాటు ఆకులు కూడా సూపర్గా ఉన్నాయి. రకరకాల ఆకులు, రకరకాల చెట్ల ఆకులు సూపర్గా ఉన్నాయి. ఇవేమో పొడుగు, చాలా పొడుగు ఉన్నాయి ఫ్లవర్స్ అన్నీ. కొంచెం సన్ఫ్లవర్లా అనిపిస్తున్నాయి పొడుగు కాండంతో. కానీ ఇవన్నీ రకరకాల టులిప్స్ అండ్ డాఫోడిల్స్, బ్యూటిఫుల్గా ఉన్నాయి. కొంచెం ఎండిపోయినట్టున్నా సరే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నా, ఎందుకంటే పచ్చని పొలాల మధ్యలో మంచి మంచి రకరకాల పూల తోటల మధ్యలో ఉంటే ఒక అద్వితీయమైన ఆనందం అన్నమాట. ఆ ఆనందం మధ్యలో ఇప్పుడు నేను ఆనందాన్ని అనుభవిస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇది ఎలా ఉందంటే సూపర్ మార్కెట్లో షాపింగ్ కార్ట్ లాగా. సో ఇదేదో ఫ్లవర్ కార్ట్ లా ఉంది, రకరకాల పూలు అనేది. సో ఆ పూలని మనం తీసుకెళ్తుంటే ఎట్లా ఉంటుందో అలా కార్ట్ లాగా ప్రిపేర్ చేశారు. సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ ఒక పూల తోటని
మనము షాపింగ్ కార్ట్ లాగా ఫ్లవర్ కార్ట్ని తీసుకెళ్తున్నట్టుంది. సూపర్. ఇప్పుడే టూలిప్ గార్డెన్స్ నుంచి బయటకు వచ్చాను. సో లోపల కొంత డిసప్పాయింట్ అయ్యాను, ఎందుకంటే నేను చాలా పెద్ద ఫార్మ్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాను. అది లేకపోవడంతో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అక్కడక్కడ ఉన్నాయి. కాకపోతే ఇలా మెయింటైన్ చేయడం, ఇన్ని రకాల కొన్ని వేల రకాల డాఫోడిల్స్ని మెయింటైన్ చేయడం అనేది చాలా గ్రేట్, చాలా బాగా అనిపించింది. బయటకు వచ్చిన తర్వాత మనకి ఇష్టమైన షిడ్జు ఒకటి కనిపిస్తుంది. బ్యూటిఫుల్ షిడ్జు. సో ఇదేంటంటే మాకు ఆల్రెడీ మా ఇంట్లో కూడా 2 షిడ్జూస్ ఉన్నాయి. అందుకే మాకు ఇది చూడగానే చాలా బాగా అనిపించింది. అందుకే దీన్ని వీడియో తీయాలనిపించి తీస్తున్నాం అనమాట. సో లవ్లీ షిడ్జు. మా అబ్బాయి అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. సో ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ హీ వాజ్ ఏబుల్ టు సీ ద షిడ్జు. ఇంకో డాగీ కనిపిస్తుంది, చిన్నది, చాలా క్యూట్గా ఉంది. దానికి ప్యాంటు షర్ట్ కూడా వేశారు. మా అబ్బాయి అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఇదైతే సూపర్గా ఉంది, ఇంకా చాలా చిన్నగా క్యూట్గా ప్యాంట్ షర్ట్ వేసుకుని అయితే అల్టిమేట్ ఉంది. అక్షయ్ నచ్చిందా? సూపర్.